హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేస్తూ ఉండండి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో టుడే డైలీ కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్లయితే 18th June 2021 గురించి చూసుకుందాము. అలాగే మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డీకి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. ఇవి టోటల్గా ఆన్లైన్ టెస్టులు, తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి ఫ్రెండ్స్. ఇవి 25 మార్క్ టెస్ట్, టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకవేళ మీకు నచ్చినట్లయితే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అడిగాను కదా, ఒకసారి చూసుకుందాము. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఏది? క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఏది? ఫస్ట్ వన్ నికరాగువా, సెకండ్ వన్ ఎల్ సాల్వడార్, థర్డ్ వన్ గ్వాటామెలా, ఫోర్త్ వన్ హాండురస్. సో ఆన్సర్ వచ్చేసి 2 ఎల్ సాల్వడార్ అనేది క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం. సో నెక్స్ట్ టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, క్రింది పుస్తకాలలో ఫిక్షన్ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2021ను గెలుచుకున్నది ఏది? క్రింది పుస్తకాలలో ఫిక్షన్ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ 2021ను గెలుచుకున్నది ఏది? ఫస్ట్ వన్ రిజిస్ట్రీ ఆఫ్ ప్యాసేజ్ ఆన్ ఎర్త్. సెకండ్ వన్ ది డెడ్ ఆర్ ఆర్జింగ్ ది లైఫ్ ఆఫ్ మాల్కమ్ ఎక్స్. థర్డ్ వన్ బ్లాక్ అమెరికా గోల్డెన్ ఆర్చ్. ఫోర్త్ వన్ నైట్ వాచ్మన్. సో కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే రేపటి వీడియోలో నేను మీకు మళ్ళీ దాని యొక్క ఆన్సర్ అనేది వివరిస్తాను. సో టుడే కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, రెవ్ యాప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రాం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. రెవ్ యాప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది. June 15th 2020 ఇయర్ ఆఫ్ A1 అనే చొరవలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాస్కామ్ ఆధారిత తెలంగాణ AI మిషన్ TAIMను ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ TAIMలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టార్టప్లను ప్రారంభించడానికి మరియు శక్తివంతం చేయడానికి రెవ్ యాప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ యొక్క రెవ్ యాప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఎందుకు ప్రారంభించారు అంటే TAIMలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత స్టార్టప్లు ప్రారంభించడానికి మరియు వాటిని శక్తివంతం చేయడానికి అయితే ఈ రెవ్ యాప్ అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమంను ద్వారా AI మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు తెలంగాణ మరియు హైదరాబాద్లను ప్రపంచం గమ్యస్థానంగా మార్చగలననే లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా AI మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు తెలంగాణ మరియు హైదరాబాద్లను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలని, ఒక మంచి స్థానాన్ని చేకూర్చాలనే లక్ష్యంగా అయితే దీన్ని పెట్టుకుంది. వృద్ధి దశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ వివిధ రంగాలను ఇది కవర్ చేస్తుంది. ఈ యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది అనేక రకమైన రంగాలను అయితే ఇది కవర్ చేయటం జరుగుతుంది. దీని ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, తెలంగాణను AIలో నాయకుడిలా ఉంచాలనే దృష్టికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం క్రియాశీల పాలసీ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది అని చెప్పారు. సో మనం దీని గురించి జీకే ఎక్స్ట్రా పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే కె చంద్రశేఖరరావు. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు. సో నెక్స్ట్ అంతరిక్ష కేంద్రంలోకి 3 వ్యోమగాములను పంపిన చైనా దేశం. అంతరిక్షంలోకి ఎంతమంది వ్యోమగాములను పంపించింది అంటే 3 వ్యోమగాములను పంపించింది. ఏ దేశం అంటే చైనా దేశం. సో డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపించింది. 3 చైనా వ్యోమగాములు నింగికి ఎగరడం అయితే జరిగింది. లాంగ్ మార్చ్ 2F అనే ర్యాకెట్ ద్వారా షెంజా 12
క్యాప్సూల్లో ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. భూకక్షలో సొంతంగా నిర్మిస్తున్న ఒక రోదసీ కేంద్రంలోకి తొలిసారిగా 3 వ్యోమగాములను పంపించడం అయితే జరిగింది. దేని ద్వారా అంటే లాంగ్ మార్చ్ 2F అనే ర్యాకెట్ ద్వారా షంజర్ 12 క్యాప్సూల్లో ఆస్ట్రోనాట్స్ అనేది వెళ్ళటం జరిగింది. ఎందుకు వెళ్ళారు అంటే భూకక్షలో సొంతంగా నిర్మిస్తున్న ఒక రోదసీ కేంద్రంలోకి తొలిసారిగా 3 వెళ్ళడం అయితే జరిగింది. సో వీరు 3 నెలల పాటు అక్కడే ఉంటారు. తియానే పేరుతో రోదసీ కేంద్రాన్ని చైనా నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన కోర్ భాగాన్ని ఏప్రిల్ 29th అంతరిక్షంలోకి పంపించింది. ఎప్పుడు పంపించింది అంటే ఏప్రిల్ 29th పంపించడం అయితే జరిగింది. మే 29th కొన్ని ఉపకరణాలు వ్యోమగాములకు అవసరమైన సరుకులు అక్కడికి చేరవేసింది. ఏప్రిల్ 29th అంతరిక్షంలోకి పంపించింది. అలాగే మే 29th కొన్ని ఉపకరణాలు అలాగే వ్యోమగాములకు అవసరమైనటువంటి సరుకులను కూడా అక్కడికి చేరవేయడం అయితే జరిగింది. సో వీరు ఎన్ని నెలల పాటు అక్కడ ఉంటారు అంటే 3 నెలల పాటు అక్కడ ఉంటారు. తియానే అనే పేరుతో రోదసీ కేంద్రాన్ని చైనా నిర్మించడం అయితే జరుగుతుంది. సో అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కోర్ మాడ్యూల్లోకి వ్యోమగాములను తాజాగా పంపింది. అలాగే స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17న ఉదయం 9:22 షెంజౌ 12 అనే వ్యోమనౌకలో వ్యోమగాములు కమాండర్ నీ హైషింగ్ 56 సంవత్సరాలు, అలాగే లియూ బోమింగ్ 54 సంవత్సరాలు, ట్యాంగ్ హాంగ్బో 15 సంవత్సరాలు ఉన్నటువంటి WA తియాంఝు 2 అనే సరుకు రవాణా వ్యోమనౌకతో అనుసంధానమై ఉంది. స్థానిక కాలమాన ప్రకారం జూన్ 17వ తేదీ ఉదయం 9:22 షెంజౌ 12 అనే వ్యోమనౌకలో ఎవరెవరు వెళ్ళారు అంటే కమాండర్ నీ హైషింగ్, అలాగే లియూ బోమింగ్, ట్యాంగ్ హాంగ్బో అనేవి 3 కూడా వెళ్ళడం అయితే జరిగింది. WA తియాంఝు 2 అనే సరుకు రవాణా వ్యోమనౌకతో అనుసంధానం అయితే ఉంది. ఈ ప్రయోగంలో చైనా అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తా మరోసారి చాటం అయితే జరిగింది. సో అంతరిక్ష కేంద్రంలోకి 3 వ్యోమగాములను పంపించినటువంటి చైనా దేశం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్గా ముక్కా మాలా శ్రీనివాస్ ఎన్నిక. అమెరికన్ మెడికల్ అసోసియేషన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ముక్కా మాలా శ్రీనివాస్ ఎన్నికవడం అయితే జరిగింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ప్రవాసాంధ్రుడు ముక్కా మాలా శ్రీనివాస్ అంటే బాబీ ఎన్నికయ్యారు. ఈ సంఘానికి చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయుడిగా ఆయన నిలవడం అయితే జరిగింది. కృష్ణా జిల్లా తోట్ల ఆసుపత్రి మాజీ చైర్మన్ ముక్కామాల అప్పారావు కుమారుడు ఈయన. ఈ సందర్భంగా జూన్ 17న గ్రామస్తులు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ప్రవాసాంధ్రుడు ముక్కామాల శ్రీనివాస్ బాబీ అనేది ఎన్నికవడం అయితే జరిగింది. సో ఈ సంఘానికి చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయుడిగా కూడా ఈయన నిలిచారు. ఈయనది ఏ జిల్లా అంటే కృష్ణా జిల్లాలోని తోట్ల ఆసుపత్రి మాజీ చైర్మన్ ముక్కామాల అప్పారావు గారి కుమారుడు ఈయన. నెక్స్ట్ ప్రపంచ పోటీతత్వ సూచిలో మొదటి స్థానంలో నిలిచిన స్విట్జర్లాండ్. ప్రపంచ పోటీతత్వ సూచిలో మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే స్విట్జర్లాండ్ నిలవటం అయితే జరిగింది. TMD ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ డెవలప్మెంట్ ఏటా విడుదల చేసే ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశం 43వ ర్యాంకును నిలబెట్టుకుంది. ఏటా విడుదల చేసే ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశం ఎన్నో ర్యాంకు నిలబెట్టుకుంది అంటే 43వ ర్యాంకు నిలబెట్టుకోవటం అయితే జరిగింది. ఈ ఏడాది కూడా కోవిడ్-19 ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉంటుందని IMD గుర్తించింది. 64 దేశాలతో కూడిన ఈ పోటీతత్వ సూచీ జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంను దక్కించుకుంది. మొత్తం ఎన్ని దేశాలు అంటే 64 దేశాలతో కూడినటువంటి ఈ పోటీతత్వ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంను దక్కించుకోవడం అయితే జరిగింది. అలాగే భారతదేశం 43వ ర్యాంకును నిలబెట్టుకుంది. స్వీడన్ తన గత ఏడాది 6వ స్థానంలో ఉండగా తాజాగా 2వ స్థానానికి ఎగబాకింది. కిందిసారి స్వీడన్ దేశం 6వ స్థానంలో ఉంటే ఇప్పుడైతే అది 2వ స్థానంలోకి వచ్చింది. డెన్మార్క్ ఒక స్థానాన్ని కోల్పోయి 3వ ర్యాంక్ దక్కించుకుంది. డెన్మార్క్ అనే దేశం కింది సంవత్సరంలో 2వ స్థానంలో ఉంటే ఇప్పుడు అది 3వ స్థానానికి వెళ్ళింది. నెక్స్ట్ నెదర్లాండ్స్ 4వ స్థానం, అలాగే సింగపూర్ 5వ స్థానాన్ని పొందాయి. 2020లో తొలి స్థానంలో ఉన్న సింగపూర్ ఈసారి 4 స్థానాలు కోల్పోవడం గమనార్హం. 2020లో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ ఇప్పుడైతే మాత్రం 4 స్థానాలు కోల్పోయి 5వ స్థానంలో అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ ఈ పోటీతత్వ సూచీని ప్రారంభించి 33 ఏళ్ళు కాగా తొలిసారిగా తైవాన్ తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకుంది. అంటే 8వ స్థానం 8వ ర్యాంక్ అయితే
తైవాన్ తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకొని 8వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 11వ స్థానంలో ఉంది. ఈ తైవాన్ అనే దేశం గత ఏడాది 11వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 8వ స్థానానికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ యుఏఈ యుఎస్లు గత ఏడాది మాదిరే 9-10 స్థానాల్లో నిలిచాయి. ఆసియా ఆర్థిక వ్యవస్థలో సింగపూర్ 5, హాంకాంగ్ 7, తైవాన్ 8, చైనా 16 అగ్రస్థానాల్లో నిలిచాయి. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క నూతన చైర్మన్గా సత్య నాదెల్ల నియామకం. మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క నూతన చైర్మన్గా ఎవరి నియామకం జరిగింది అంటే సత్య నాదెల్ల నియామకం అయితే జరిగింది. భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెల్ల మరో ఘనతను సాధించారు. టెక్ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్గా సత్య నాదెల్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో ప్రస్తుతం CEO కొత్త కంపెనీ ఎంపిక చేసింది. ఈ CEOను కొత్త కంపెనీ ఎంపిక చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఎవరున్నారు అంటే జాన్ థామ్సన్ స్థానంలో ఈ సత్య నాదెల్లను నియమించడం అయితే జరుగుతుంది. సో 2014లో మైక్రోసాఫ్ట్ CEOగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2014లో మైక్రోసాఫ్ట్ CEOగా ఈ యొక్క బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెల్ల చాలా వాటి యొక్క మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. కాగా సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన థామ్సన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరించుతున్నట్లు జూన్ 16న కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్మర్ నుండి 2014లో CEO బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెల్ల లింక్డ్ ఇన్, న్యూయార్క్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి $1 బిలియన్ కొనుగోళ్లు, అనేక డీల్స్తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో కీలక పాత్రను పోషించారు. ఇందుకు గాను మైక్రోసాఫ్ట్ యొక్క నూతన చైర్మన్గా సత్య నాదెల్ల నియామకం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్గా సెల్వం ఎన్నిక. కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే సెల్వం ఎన్నికవ్వడం అయితే జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వంగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం గారు ఏకగ్రీవంగా ఎంపికవడం అయితే జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ బలం పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున 6 మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. మొత్తం ఆ పార్టీ తరపున ఎంతమంది గెలిచారు అంటే 6 సభ్యులు అయితే గెలవటం జరిగింది. పుదుచ్చేరిలో ఈ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ బలం పెరగడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికారిక పగ్గాలను చేజిక్కించుకుంది. సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎన్ రంగస్వామి వ్యవహరిస్తున్నారు. సీఎంగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎన్ రంగస్వామి వ్యవహరించడం అయితే జరుగుతుంది. బీజేపీకి 2 మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని ఎన్ఆర్ కాంగ్రెస్ కేటాయించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్ రంగస్వామి. అలాగే పుదుచ్చేరి గవర్నర్ ఎవరంటే తమిళసై సౌందరరాజన్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తుంది. సో ఈరోజుతో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ తరపున మన విద్య అనే యాప్ ఒకటి ఉంది, అది ప్లే స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యాప్ అలాగే ఈ ఛానల్ అనేది చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి మీరు ఈ మన విద్య ఛానల్లో కూడా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. మీకు అవసరమైన ప్రతి వీడియో కూడా మన ఛానల్ తరపున లభిస్తుంది ఫ్రెండ్స్. సో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్.